రాత్రి పానీపూరి అమ్మే చిచ్చుకాకి. అందరూ పనుల నుండి ఇళ్లకు చేరుకుంటే చిచ్చుకాకి మాత్రం అప్పుడే నిద్రలేస్తుంది. అవును, చిచ్చుకాకి బద్ధకమంటే ప్రాణం. ఆమె జీవిత తత్వం ఒక్కటే, పగలు పడుకోవడానికి, రాత్రి తినడానికి. కాని బతకాలంటే తినాలి, తినాలంటే డబ్బులు కావాలి. అందుకే ఆమె తన బద్ధకానికి సరిగ్గా సరిపోయే ఒక వ్యాపారాన్ని ఎంచుకుంది: రాత్రి పానీపూరి అమ్మకం. సూర్యుడు పడమర కొండల వెనుక పూర్తిగా దాక్కున్న తర్వాత చిచ్చుకాకి ఇంట్లో సందడి మొదలవుతుంది. చిచ్చుకాకి పెద్దగా ఆవలిస్తూ, అబ్బా, ఎంత ప్రశాంతంగా పడుకున్నానో. సమయం ఎంత అయింది చిన్ను? చిన్నుకాకి చదువుకుంటూ, రాత్రి 7 అయిందమ్మా. ఊరంతా భోజనాలకు సిద్ధమవుతుంటే నువ్విప్పుడే ముఖం కడుగుతున్నావు. గొప్ప బతుకునేది. ఒరే, నా బతుకు గురించి మాట్లాడుకో. ఈ చల్లని రాత్రి గాలిలో, వెన్నెల వెలుగులో పానీపూరి అమ్మడంలో ఉన్న కిక్కే వేరు. పగటిపూట ఆ ఎండలో తిరగడం నా వల్ల కాదు. సరేలే, బండి సిద్ధం చెయ్యి, నేను స్నానం చేసొస్తాను. చిచ్చుకాకి జీవితం చాలా పద్ధతిగా ఉంటుంది. పగలంతా నిద్ర, సాయంత్రం 5 గంటలకు నిద్ర లేవడం, 7 గంటల వరకు స్నానం, తయారీ, తర్వాత 7:30 గంటలకు పానీపూరి బండి తీసుకుని ఊరి వీధుల్లోకి రావడం. ఊరి పక్షులన్నీ భోజనాలు ఆపేసి బయటకొచ్చేస్తాయి. రాత్రి 8 గంటలు, తుని పిచ్చుక వీధి. చిచ్చుకాకి గట్టిగా, పానీపూరి, వేడి వేడి రగడా, తీయటి పానీ, కారపు పానీ, రండి బాబు రండి. తుని పిచ్చుక ఇంట్లో నుండి అరుస్తూ, బుజ్జి, ఆ చిచ్చు అత్త వచ్చింది, 10 రూపాయలు తీసుకుని 2 ప్లేట్లు పట్రా. ఈరోజు వంట చేసే ఓపిక లేదు నాకు. ఈ పూరీలతోనే కడుపు నింపుకుందాం. బుజ్జి పిచ్చుక పరిగెత్తుకుంటూ వచ్చి, ఆంటీ, 2 ప్లేట్లు స్వీట్ పానీ ఎక్కువ వేసి ఇవ్వు. సరేలే తల్లి, మీ అమ్మేదే వంట బద్దకిచ్చిందా? తుని పిచ్చుక బయటకొస్తూ, ఏంటి చిచ్చు, నా గురించేనా? నువ్వు మరీ మంచిదానివి. రోజంతా పడుకొని రాత్రికి మాకు ఇలా పానీపూరి చేసి పెడుతున్నావు. నీ బద్ధకం మాకు వరంగా మారింది. చిచ్చుకాకి గర్వంగా, అంతే, నా పానీపూరి రుచి అలాంటిది. సరే, డబ్బులివ్వు, నేను అవతలి వీధికి వెళ్ళాలి. రాత్రి 8:30, చోటు చిలుక వీధి. వచ్చావా చిచ్చు? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఆ బన్నుగాడు నీ పానీపూరి తినకుండా అన్నం ముట్టనంటున్నాడు. అంటే నాకు మసాలా పూరి కావాలి. అన్నీ ఉన్నాయిరా. ఈ రాత్రిపూట నా బండి దగ్గర తప్ప మీకు ఈ రుచి ఎక్కడా దొరకదు. రాత్రి 9, లూసీ పౌరం ఇల్లు. చిచ్చు, ఏంటింత లేటు? నేను పట్నంలో డైట్ పానీపూరి అని కొత్తగా విన్నాను. నువ్వు అలాంటివి చెయ్యవా? అమ్మ లూసీ, ఉన్నది 4 గంటల వ్యాపారం. ఇందులో మళ్ళీ డైటో గీటో అంటే నా వల్ల కాదు. ఉన్నది తిను, లేకపోతే మాని. ఇదిగో, నీకు స్పెషల్గా కొత్తిమీర ఎక్కువ వేస్తున్నాను, డబ్బులివ్వు. ఇలా ఊరంతా తన బండిని నెట్టుకుంటూ తిరగడం. రాత్రి 10 గంటలకల్లా ఇంటికి చేరి హాయిగా మళ్ళీ పడుకోవడం చిచ్చుకాకి దినచర్య. కాని ఈ బద్దకప్పు వ్యాపారం కూడా కొన్ని రోజులే హాయిగా సాగింది. రోజు రాత్రిపూట ఆ బండిని వీధులెమ్మడ నెట్టుకుంటూ తిరగడం వల్ల ఆమె కాళ్ళపై భారం పడింది. ఒకరోజు రాత్రి వ్యాపారం ముగించుకొని ఇంటికొచ్చిన చిచ్చుకాకి మంచం మీద కూలపడింది. అమ్మాయ్, నా కాళ్ళు పీకేస్తున్నాయి రోయ్ చిన్నగా. ఈ బండి రోజు రోజుకు బరువెక్కిపోతోంది. నా వల్ల కావడం లేదు. అలాగే ఉంటుంది. పొద్దుస్తమాతం పడుకొని ఒక్కసారి ఇంత బరువు లాగితే కాళ్ళు ఊరుకుంటాయా? కాస్త నడక అలవాటు చేసుకో. ఛీ, నార్మైరా, నా కష్టం నీకేం తెలుసు? రేపటి నుండి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాను. నా కాళ్ళు నయం అయ్యాకే మళ్ళీ వ్యాపారం. అనుకున్నది తడవుగా చిచ్చుకాకి తన రెస్ట్ను ప్రారంభించింది. అంటే రోజూ పడుకునే దానికంటే ఇంకా ఎక్కువసేపు పడుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు గడిచింది, 2 రోజులు గడిచాయి, వారం గడిచింది. చిచ్చుకాకి బండి ఊరి వీధుల్లో కనిపించలేదు. తుని పిచ్చుక ఇంట్లో, ఏంటో బుజ్జి, ఈ చిచ్చుకాకి 2 రోజులుగా రావడం లేదు. నోరేదో పీక్కుపోతోంది. ఆ పానీపూరి రుచి మర్చిపోలేకపోతున్నాను. చోటు చిలుక ఇంట్లో, అమ్మా, చిచ్చు ఆంటీ ఎప్పుడొస్తుంది? నాకు పానీపూరి కావాలి. నాకేం తెలుసురా, బద్దకస్తురాలు, ఎండ ఎక్కువగా ఉందని పడుకుందేమో. ఈ ఊర్లో ఇదొక్కటే రాత్రిపూట దొరికే స్ట్రీట్ ఫుడ్. అది కూడా లేకపోతే ఎలా? మన గ్రామం మరీ బోరింగ్గా తయారైంది. కానీ చిచ్చుకాకి ఇంట్లో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇంట్లో దాచుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. సరుకులు కొనడానికి కూడా డబ్బులు లేవు. చిన్ను స్కూల్ ఫీజు కట్టాల్సిన సమయం వచ్చింది.
చిన్ను, రేపటికల్లా ఫీజు కట్టకపోతే నిన్ను పరీక్షలకు రానివ్వను. ఆ మాట చిన్ను గుండెల్లో గుచ్చుకుంది. దిగులుగా ఇంటికొచ్చాడు. చిచ్చుకాకి అప్పటికే కాళ్లకు ఏదో ఆకుపసరు రాసుకుంటూ మూలుగుతూ మంచం మీదే ఉంది. అమ్మో, స్కూల్లో ఫీజు కట్టమన్నారు. చిచ్చుకాకి ఏడుపు అందుకుని, నా దగ్గర డబ్బులెక్కడవిరా, చూస్తున్నావు కదా నా కాళ్ళు ఎలా వాచిపోయాయో, నడవలేకపోతున్నాన్రా, ఆ బండిని నెట్టలేకపోతున్నాను, ఈ కాళ్ళ నొప్పులతో నేను చేస్తుంటే నీకు ఫీజు కోలేమిట్రా? అమ్మో, నేను కావాలని అడిగాను, వాళ్ళు కట్టమంటే నిన్ను అడిగాను. ఇప్పుడు మన ఇల్లు ఎలా గడుస్తుంది? చిచ్చుకాకి దాని బద్ధకాన్ని, నిస్సహాయతను తలుచుకుని, అంత నా కర్మరా, నా బద్ధకమే నన్ను ముంచుతోంది అనుకున్నాను, ఇప్పుడు నా కాళ్ళు నన్ను ముంచుతున్నాయి, నేను నడవలేకపోతున్నాన్రా చిన్నగా, నా వల్ల కావడం లేదు, మనం పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. చిన్ను తల్లి ఏడుపుని చూడలేకపోయాడు. కాని ఆమె బద్ధకం మీద వాడికి కోపంగా కూడా ఉంది. వాడు కాసేపు దీర్ఘంగా ఆలోచించాడు. వాడి మెదడులో ఒక ఆలోచన తలుక్కుమంది. అమ్మో, ఏడవడం ఆపు. నీ బద్ధకానికి, నీ కాళ్ళ నొప్పులకు సరిగ్గా సరిపోయే ఒక సూపర్ ఐడియా నా దగ్గర ఉంది. చిచ్చుకాకి కళ్ళు తుడుచుకుంటూ, ఐడియానా? ఏంటది? నన్ను మళ్ళీ ఆ బండిని నెట్టమంటే మాత్రం నేను ఇక్కడ ప్రాణం వదిలేస్తాను రోయ్. చిచ్చి, నువ్వు బండి నెట్టాల్సిన అవసరమే లేదు. నువ్వు హాయిగా మహారాణిలో కూర్చోవచ్చు. చిచ్చుకాకి ఆసక్తిగా, కూర్చొని వ్యాపారం చెయ్యొచ్చా? అదెలా? చెప్పురా, తొందరగా చెప్పు. నువ్వు బండిని వీధి వీధి తిప్పడం వల్లే కదా నీ కాళ్ళు నొప్పులు పెట్టాయి. పైగా నువ్వు వచ్చే వరకు ఎవరికి కావాలో వాళ్ళు ఎదురు చూడాల్సి వస్తుంది. మరింకేం చేయమంటావురా? నువ్వు బండిని ఎక్కడికి తిప్పొద్దు. మన గ్రామం మధ్యలో అందరికీ కనిపించేలా నీ బండిని పెట్టు. అక్కడే పెడితే నా దగ్గరికి ఎవరొస్తారో? వస్తారమ్మా, వస్తారు. నువ్వు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు, అంటే అందరూ భోజనాలు చేసి కాస్త అటు ఇటు తిరిగే సమయానికి బండి తెరువు. బండి పక్కనే హాయిగా ఒక కుర్చీ వేసుకుని కూర్చో. నీ కాళ్ళకు రెస్ట్ దొరుకుతుంది. కూర్చుంటే సరే, కానీ నేను అక్కడ ఉన్నానని జనాలకు ఎలా తెలుస్తుంది? చిన్నుకాకి ఒక చిన్న గంటను బయటికి తీసి, ఇదిగో, దీంతో ఇది మన ఇంట్లో పాత గంట కదా. నువ్వు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి టింగ్ 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 అని దీన్ని గట్టిగా కొట్టు. ఆ కొత్త శబ్దం విని ఏంటో అది అని ఊరంతా అక్కడికి వచ్చేస్తారు. నీకు వ్యాపారం జరుగుతుంది, నీ కాళ్ళకు నొప్పుండదు. ఎలా ఉంది నా ఐడియా? చిచ్చుకాకి కళ్ళు ఆనందంతో మెరిశాయి. కొడుకు తెలివికి మురిసిపోయింది. చిచ్చుకాకి, ఒరే చిన్నగా, నువ్వు నా కడుపున పుట్టావరా, నా బద్ధకానికి తగ్గ కొడుకువే, నడవకుండా కూర్చునే వ్యాపారం చెప్పావు, అద్భుతం, ఈ రోజే ఆ ప్లాన్ అమలు చేద్దాం. ఆ రోజు రాత్రి సరిగ్గా 8 గంటలకు చిన్నుకాకి పానీపూరి బండిని నెట్టుకొచ్చాడు. చిచ్చుకాకి ఒక పెద్ద కుర్చీ తెచ్చుకుని బండి పక్కన దర్జాగా ఆసీనురాలైంది. చేతిలో గంట పట్టుకుని గట్టిగా ఊపడం మొదలుపెట్టింది. ఆ కొత్త రకం శబ్దం రాత్రి నిశ్శబ్దంలో గ్రామం నలుమూలలకు పాకింది. తుని పిచ్చుక ఇంట్లో, బుచ్చి, ఆ శబ్దమేంటే? ఐస్ క్రీం బండేమైనా వచ్చిందా మన ఊరికి? ఈ రాత్రిపూట ఐస్ క్రీమా? కాటేమోనమ్మ, ఏదో కుడి కంటిలా మోగుతోంది, పద వెళ్ళి చూద్దాం. చోటు చిలుక ఇంట్లో, బన్నో, ఎవరో గంట కొడుతున్నారు, ఊరి పెద్ద మహి అక్క ఏమైనా మీటింగ్ పెట్టారా ఏంటి? వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? ఈ టైంలో గంట కొట్టేంత పనేమొచ్చింది? పట్నంలో అయితే నాయిస్ పొల్యూషన్ కింద కేసు వేస్తారు. ఒకరి తర్వాత ఒకరు పక్షులన్నీ ఆ శబ్దం వస్తున్న మర్రి చెట్టు దగ్గరకు చేరాయి. అక్కడ కుర్చీలో మహారాణిలా కూర్చొని గంట వాయిస్తున్న చిచ్చుకాకిని, ఆమె పక్కనే ఉన్న పానీపూరి బండిని చూసి నివ్వెరపోయారు. చిచ్చు, నువ్వా? ఇదేంటి ఈ కొత్త వేషం? పానీపూరి అమ్మడం మానేసి గుడిలో పూజారిగా చేరావా ఏంటి? అందరూ పగలబడి నవ్వారు. నవ్వకండి, ఇదంతా నా కొడుకు చిన్ను ఐడియా. ఏమైంది చిచ్చు? ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? మేము నీ పానీపూరి కోసం చచ్చిపోతున్నాం. చిచ్చుకాకి ముఖం దిగులుగా పెట్టి, ఏం చెప్పలే చోటు, మీ అందరి కోసం వీధి వీధి తిరిగి నా కాళ్ళు అరిగిపోయాయి, నడవలేని స్థితికి వచ్చాను, నా కాళ్ళు వాచిపోయి రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు, అందుకే ఎన్ని రోజులు రాలేదు. అయ్యో అవునా, అందుకేనా రాకపోయింది? మరిప్పుడేంటి ఇలా గంట కొడుతున్నావు? నా కొడుకే చెప్పాడు, అమ్మా నువ్వు కష్టపడకో, కుర్చీలో కూర్చో, కావాల్సిన వాళ్ళే నీ దగ్గరకు వస్తారు అని. అందుకే ఈ సెంట్రలైజ్డ్ పానీపూరి సర్వీస్ మొదలు పెట్టాను. ఇక నుండి రోజు రాత్రి 8 గంటల నుండి 10 వరకు ఇక్కడే కూర్చొని అమ్ముతాను, మీకు కావాలంటే మీరే రావాలి. వావ్, వాట్ ఎ బిజినెస్ మోడల్! దీన్నే డెస్టినేషన్ ఫుడ్ కోర్ట్ అంటారు. చాలా బాగుంది చిచ్చు, నాకైతే నచ్చింది. ఇది మాకు కూడా చాలా బాగా నచ్చింది చిచ్చు. నువ్వెప్పుడొస్తావోనని ఎదురు చూడక్కర్లేదు. మాకు తినాలనిపించినప్పుడు మేమే ఇక్కడికి వస్తాం. సరే,
ముందు నాకు 2 ప్లేట్లు కారంగా ఇవ్వు. నీ కాలు నొప్పులు తగ్గినందుకు స్వీట్ కూడా ఇవ్వు. ఆ రోజు రాత్రి చిచ్చుకాకి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. గంట మోగించడం, జనం రావడం, ఆమె కూర్చున్న చోట నుండి పానీపూరి అందివ్వడం. ఆమెకు శ్రమ తప్పింది, కాళ్లకు విశ్రాంతి దొరికింది, ఆదాయం రెట్టింపైంది. చిచ్చుకాకి చిన్నుతో, ఒరే చిన్నగా, నీ ఐడియా ఆదరాహో. నా బద్ధకానికి, నా వ్యాపారానికి భలే దారి చూపించావురా అంతే అమ్మా, తెలివి వాడాలి కానీ బలం కాదు అని నవ్వాడు. అలా చిచ్చుకాకి తన బద్ధకాన్ని వేడకుండానే తెలివిగా తన వ్యాపారం సాగించింది. కొండపైన మాయా మొక్క. పక్షుల గ్రామంలోని ఒక చిన్న మట్టి ఇంట్లో తుని పిచ్చుక, ఆమె కూతురు బుజ్జి పిచ్చుక నివసించేవారు. వాళ్ళు చాలా పేదవాళ్లు, కాని వాళ్ల ఆలోచనలు మాత్రం ఎంతో గొప్పవి. కష్టపడి పనిచెయ్యాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఊరి చివరనున్న కొంచెం పొలం కొనుక్కుని అందులో వ్యవసాయం చేసుకుంటూ గౌరవంగా బ్రతకాలని అన్నదే వాళ్ల కల. ఒకరోజు రాత్రి ఇంట్లో ఉన్న చివరి జొన్న రొట్టెను ఇద్దరూ పంచుకుని తింటూ ఉండగా తుని పిచ్చుక దిగులుగా అంది, బుజ్జి, మన ఇంట్లో దాచుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. రేపటికి సరుకులు తేవడానికి కూడా ఒక్క పైసా కూడా లేదు. రేపటి నుండి ఎలా గడుస్తుందో ఏంటో నాకు భయంగా ఉంది. బుజ్జి పిచ్చుక తల్లి ముఖంలోని ఆందోళనను చూసింది. కాసేపు దీర్ఘంగా ఆలోచించి, నువ్వేం భయపడుకో, నేనున్నాను కదా, నాకు ఆలోచన వచ్చింది. తుని పిచ్చుక ఆశగా, ఏంటది కన్నా? మన ఊరి పక్కనే పెద్ద చెరువు ఉంది కదమ్మా, అందులో చాలా చేపలుంటాయి. మనం రేపు ఉదయాన్నే వెళ్ళి కొన్ని చేపల్ని పట్టి సంతలో అమ్ముకుందాం. ఆ వచ్చిన డబ్బులతో కొన్ని రోజులు గడుపుదాం. ఆ తర్వాత వేరే పని గురించి ఆలోచిద్దాం. ప్రస్తుతానికి మన ఆకలి తీరుతుంది కదా. ఆ ఆలోచనకు తుని ముఖంలో కొంచెం వెలుగు కనిపించింది. నిజమే పుచ్చి, నీ ఆలోచన చాలా బాగుంది. నువ్వు చిన్నదానివైనా నీ తెలివి చూస్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. సరే, నువ్వు చెప్పినట్లే చేద్దాం. ఇక మరుసటి రోజు ఉదయం తల్లి కూతుర్లిద్దరూ ఒక చిన్న వల తీసుకుని చెరువు దగ్గరికి వెళ్లారు. ఓపికగా వల వేసి చాలా చేపలని పట్టారు. వాటిని బుట్టలో వేసుకుని సంతకు తీసుకెళ్లి అమ్మారు. ఆ రోజు వాళ్లకు మంచి గిరాకీ వచ్చింది. వచ్చిన డబ్బులతో కొన్ని రోజులకు సరిపడా సరుకులు కొనుక్కుని సంతోషంగా ఇంటికి తిరిగొచ్చారు. 2 రోజుల పాటు వాళ్ల వ్యాపారం బాగానే సాగింది. ఇక 3వ రోజు వాళ్ళు చెరువు దగ్గర వల వేసి చేపల కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడికి చిచ్చుకాకి, లూసీ పౌరం వచ్చారు. వాళ్ల ముఖాలు కోపంతో ఎర్రగా ఉన్నాయి. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, ఏయ్, మీకెంత ధైర్యం? మా చెరువులో మా అనుమతి లేకుండా చేపల్ని పడతారా? తుని పిచ్చుక భయంగా, అయ్యో చిచ్చు, ఇది మీ చెరువా? ఇది ఊరి చెరువు కదా అనుకున్నాం, మమ్మల్ని క్షమించు. ఊరి చెరువా? ఊరంతా మా కనుసన్నలలోనే ఉంటుంది. అంటే ఈ చెరువు కూడా మాదే. ఇందులో ఉన్న ప్రతి చేప మాదే. మీరు దొంగతనం చేస్తున్నారు. మేం దొంగలం కాదు, కష్టపడి చేపల్ని పట్టుకుంటున్నాం. చెరువు అందరిది. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? చూడతనే, నీ కూతురికి నోరు బాగా లేస్తుంది. మర్యాదగా ఎక్కడి నుండి వెళ్ళిపోండి. ఇంకోసారి ఈ చెరువు దగ్గర కనిపించారంటే మీ వల చింపేసి మిమ్మల్ని ఈ చెరువులోనే ముంచేస్తాను చెప్తున్నా, వెళ్ళండి అని కఠినంగా అరిచింది. వాళ్ల బెదిరింపులకు భయపడి తుని బుచ్చి అక్కడి నుండి భారమైన హృదయంతో ఇంటికి తిరిగొచ్చారు. తుని పిచ్చుక ఏడుస్తూ, చూసావా బుచ్చి, మన బతికి ఇంతేనేమో. కష్టపడి బ్రతుకుదామన్నా ఈ లోకం మనల్ని బ్రతకనివ్వదు. బాధపడకమ్మా, వాళ్ళు చెడ్డవాళ్ళు, అందుకే అలా ప్రవర్తించారు. మనం మంచితనాన్ని వదులుకోకూడదు. దేవుడు మనకు ఏదో ఒక దారి చూపిస్తాడు. 2 రోజుల తర్వాత ఇంట్లోని సరుకులు మళ్లీ అయిపోయాయి. తుని మళ్లీ దిగులు పడడం మొదలుపెట్టింది. బుజ్జి, ఇంట్లో బియ్యం గింజలు కూడా అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? బుజ్జి పిచ్చుక మళ్లీ ఆలోచనలో పడింది. ఆమె కళ్ళు దగ్గరలో ఉన్న కొండవైపు చూశాయి. అమ్మా, నాకింకో ఆలోచన వచ్చింది. మనం మా కొండపైకెళ్ళి కట్టెల్ని కొట్టుకొచ్చి అమ్ముకుందాం. దానికి ఎవరు అడ్డు చెప్పరు కదా. తుని పిచ్చుక వెంటనే, వద్దు బుజ్జి, ఆ పని అస్సలు చేయకూడదు. చెట్లను నరకడం మహాపాపం. ప్రకృతి మనకు తల్లి లాంటిది. మన అవసరం కోసం తల్లిని నరకడం తప్పు. ఆ డబ్బు మనకొద్దు, వేరే ఏదైనా ఆలోచించు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, అలా కాదమ్మా, నా ఉద్దేశం అది కాదు.
కొండ మీద పెద్ద పెద్ద చెట్లున్నాయి కదా. పెద్ద గాలి దుమారం వచ్చినప్పుడు ఎండిపోయిన కొమ్మలు అవే విరికి కింద పడిపోతాయి. మనం చెట్లను నరకాల్సిన అవసరమే లేదు. అలా కింద పడిన ఎండు పుల్లల్ని కొమ్మలను ఏర్కొచ్చి అమ్ముకుందాం. దానివల్ల ప్రకృతికి నష్టమే ఉండదు, మనకు పని దొరుకుతుంది. ఆ మాటలకు తుని పిచ్చుక ఎంతో సంతోషించింది. శాబాష్ పిచ్చి, ఎంత బాగా ఆలోచించావు. నీ ఆలోచన విధానం చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. సరే, నువ్వు చెప్పినట్లే చేద్దాం. ఇక మరుసటి రోజు ఉదయం తల్లి కూతుర్లిద్దరూ కొండపైకి బయలుదేరారు. వాళ్ళనుకున్నట్లే అక్కడ చాలా ఎండు పుల్లలు, విరిగిన కొమ్మలు పడున్నాయి. వాటన్నిటినీ ఏరుకొని ఒక మోపుగా కట్టి సంతకి తీసుకెళ్లి అమ్మారు. ఆ రోజు కూడా వాళ్లకు మంచి డబ్బులే వచ్చాయి. అలా 2 రోజుల పాటు ఈ పని సజావుగా సాగింది. ఇక 3వ రోజు వాళ్ళు కొండ మీద కట్టెల్ని ఏరుకుంటూ అడవిలో ఇంకాస్త లోపలికి వెళ్లారు. అప్పుడు వాళ్ళకి ఎక్కడ్నుండో అని చిన్నగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. బుజ్జి, విన్నావా ఆ శబ్దాన్ని? ఎవరు ఏడుస్తున్నట్లుంది. అవునమ్మా, నేను కూడా విన్నాను. ఈ అడవిలో ఎవరుంటారు ఏడవడానికి? ఏదైనా పక్షి పిల్లకు దెబ్బ తగిలిందేమో. పదమ్మా, వెళ్ళి చూద్దాం. శబ్దం వస్తున్న వైపుగా వాళ్ళు నెమ్మదిగా అడుగులేసుకుంటూ వెళ్లారు. అక్కడొక చిన్న మొక్క తప్ప వాళ్లకు ఎవరూ కనిపించలేదు. కాని ఏడుపు శబ్దం మాత్రం ఆ మొక్క దగ్గర నుండే వస్తున్నట్లుగా స్పష్టంగా వినిపిస్తుంది. ఇక్కడ ఎవరూ లేరేపుచ్చి, మనకు భ్రమేమైనా కలిగిందా? లేదమ్మా, శబ్దం ఇక్కడి నుండి వస్తుంది, కానీ ఎవరు కనిపించడం లేదు. ఇదేంటి ఇంత వింతగా ఉంది? వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ చిన్న మొక్క వాళ్ళ వైపు తిరిగింది. దాన్ని చూడగానే తల్లి కూతుర్లిద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి 2 అడుగులు వెనక్కి వేశారు. ఆ మొక్కకు మనుషుల్లాగే 2 చిన్న కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు ఉన్నాయి. దాని కళ్ళ నుండి నీటి బిందువులు కన్నీళ్లలా రాలిపోతున్నాయి. ఆ మొక్క వాళ్ళని చూసి తన చిన్న నోటితో మాట్లాడడం మొదలుపెట్టింది. భయపడకండి, నేను మిమ్మల్ని ఏం చెయ్యను. ఆ దృశ్యానికి వాళ్ళ నోట మాట రాలేదు. మాట్లాడే మొక్కనా? వాళ్ళు కలలా ఉన్నారా, నిజంగా చూస్తున్నారా అని తమను తాము గిల్లుకున్నారు. తుని పిచ్చుక ధైర్యం తెచ్చుకుని, నువ్వు ఎవరు? మొక్కలు మాట్లాడతాయా? దయచేసి నాకు కొంచెం సహాయం చేయండి, తర్వాత అన్నీ చెబుతాను. బుజ్జి పిచ్చుక జాలిగా, ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నావు? నీకేమైనా దెబ్బ తగిలిందా? నాకు చాలా దాహంగా ఉంది, నా గొంతు ఎండిపోతోంది. దయచేసి నాకు కొన్ని నీళ్లు తీసుకురండి, నా దాహం తీర్చండి అని వేడుకుంది. ఆ మాట వినగానే బుజ్జి పిచ్చుక ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నువ్వు ఇక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను అని చెప్పి దగ్గర్లో నీళ్ల కోసం పరిగెత్తింది. కొంచెం దూరంలో ఒక చిన్న ఏరు పారుతోంది. దాని ఒడ్డున ఎవరో వదిలేసి వెళ్లిన ఒక మట్టి కుండ కనిపించింది. వెంటనే ఆ కుండను తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఏటి నుండి నీళ్లు నింపుకొని పరిగెత్తుకుంటూ మొక్క దగ్గరికి తిరిగి వచ్చి, ఇదిగో నీళ్లు తెచ్చాను అంటూ ఆ కుండలోని నీళ్లను నెమ్మదిగా మొక్క మొదట్లో పోసింది. ఆ చల్లని నీళ్లు తగలగానే మొక్కలో ఒక కొత్త జీవం వచ్చినట్లయింది. వాడిపోయిన దాని ఆకులు పచ్చగా మారాయి. దాని ముఖం కాంతితో, అందంతో వెలిగిపోవడం మొదలైంది. అది ఒక పెద్ద నిట్టూర్పు విడిచి వాళ్ల వైపు కృతజ్ఞతగా చూసింది. మీ ఇద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నా ప్రాణాలు కాపాడారు. నా దాహం తీర్చిన మీకు నేనేదైనా సహాయం చేయాలని అనుకుంటున్నాను. మీకేం కావాలో కోరుకోండి, నేను తప్పకుండా తీరుస్తాను. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, నిజంగానా? నువ్వు మాకేం కావాలంటే అది ఇస్తావా? కానీ అదెలా సాధ్యం? నువ్వు ఒక చిన్న మొక్క కదా అని అమాయకంగా అడిగింది. మాయా మొక్క నవ్వుతూ, నేను మామూలు మొక్కను కాదు బుజ్జి, నేనొక మాయా మొక్కను. అందుకే మీ కోరిక తీరుస్తానని చెబుతున్నాను. ఆ మాట వినగానే తుని పిచ్చుక తన మనసులో ఒక సందేహం కలిగింది. ఒక నిమిషం, నువ్వు నిజంగా మాయా మొక్కవే అయితే నీ దాహాన్ని నువ్వే తీర్చుకోవచ్చు కదా. దానికోసం ఇంతలా ఏడ్చి మా సహాయం అడగాల్సిన అవసరమేముంది? ఆ ప్రశ్నకు మాయా మొక్క చిరునవ్వు నవ్వింది. మీరు చాలా తెలివైన వాళ్ళు. మీ ప్రశ్నకు తప్పకుండా సమాధానం చెబుతాను. నేను మిమ్మల్ని గత 2 రోజులుగా గమనిస్తున్నాను. మీరు కష్టపడి ఎండు పుల్లలు ఏరుకోవడం,
వాటిని అమ్ముకొని జీవించడం అంతా చూశాను. నాకు మీ మంచితనాన్ని, జాలి గుణాన్ని పరీక్షించాలని అనిపించింది. నేనిలా ఏడుస్తుంటే మీరు నన్ను చూసి భయపడి పారిపోతారా, లేక జాలిపడి సహాయం చేస్తారా అని చూడాలనుకున్నాను. మీరు భయపడకుండా నా మీద జాలి చూపించి నా దాహం తీర్చారు. మీ మంచితనానికి నేను ముగ్ధురాలయ్యాను. అందుకే మీకు నిజంగా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది నాటకం కాదు, నా మనస్ఫూర్తిగా చెబుతున్న మాట. ఆ మాటల్లోని నిజాయితీని తుని, బుజ్జి గ్రహించారు. వాళ్ళ కళ్ళు ఆనందంతో మెరిశాయి. నిజంగానే మాయమ్మక్క, అయితే మాదొక చిన్న కోరికుంది. మాకు కొంచెం డబ్బు కావాలి. డబ్బులా? ఎందుకు? ఆ డబ్బుతో మేమొక చిన్న పొలం కొనుక్కోవాలి. అందులో మాకు ఇష్టమైన కూరగాయలు, పంటలు పండించుకుని వాటిని అమ్ముకుంటూ కష్టపడి సంతోషంగా బ్రతకాలని మా కోరిక. మేం సోమల్లులా కూర్చొని తినాలని అనుకోవడం లేదు. మా కష్టం మీద మేము బ్రతకాలని అనుకుంటున్నాం. దానికి మాకు ఒక అవకాశం కావాలి. ఆ మాటలకు మాయమ్మక్క ఎంతో సంతోషించింది. తప్పకుండా, మీ కోరిక చాలా గొప్పది. మీ కష్టపడే తత్వానికి నా బహుమతిది అంటూ తన ఆకులను కదిలించింది. మరుక్షణమే దాని పాదాల దగ్గర ఒక పెద్ద బంగారు నాణేల మూట ప్రత్యక్షమైంది. అది చూసి తల్లి కూతుర్లిద్దరూ ఆశ్చర్యపోయారు. ఇన్ని బంగారు నాణేలా? మాయమ్మక్క, నీ మేలు మేము జీవితంలో మర్చిపోలేము. చాలా ధన్యవాదాలు మాయమ్మక్క, మేము నీ నమ్మకాన్ని నిలబెడతాము. వాళ్ళ మూటను తీసుకుని మాయమ్మక్కకు కృతజ్ఞతలు చెప్పి ఆనందంగా ఇంటికి బయలుదేరారు. వాళ్ళనుకున్నట్లే ఆ డబ్బులతో ఊరి చివరన ఒక మంచి పొలాన్ని కొన్నారు. అందులో రాత్రింబవళ్ళు కష్టపడి రకరకాల కూరగాయల పంటలు పండించారు. వాళ్ళ కష్టం ఫలించి పంట బాగా పండింది. వాటిని సంతలో అమ్ముకుంటూ గౌరవంగా, సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు.